ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుదలకు నిరసనగా వినూత్న నిరసన జరిగింది. ప్రజలపై పెను భారం మోపుతున్న విద్యుత్ బిల్లుల్ని భోగిమంటల్లో వేసి దగ్ధం చేశారు. మార్క్సిస్ట్ పార్టీ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడమే కాకుండా ప్రజలపై రకరకాల భారాలు మోపుతోంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా సర్దుబాటు పేరుతో విద్యుత్ ఛార్జీలను ఇప్పటికీ 2 సార్లుగా పెంచింది. విద్యుత్ బిల్లులు 2-3 రెట్లు అదనంగా వస్తున్నాయి. దీంతో పేద ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం వెల్లువెత్తుతోంది. బతుకే భారమైన తరుణంలో ఇలా కరెంటు ఛార్జీలు పెంచేస్తే ఎలా బ్రతకాలంటూ సర్కార్ను నిలదీస్తున్నారు. పేద వర్గాల్లో సంక్రాంతి సంబరాలు లేకుండా పోయాయి. భోగి సందర్భంగా వేసుకునే మంటల్లో విద్యుత్ బిల్లులను వేసి దహనం చేసి ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహాన్ని ఈ విధంగా ప్రకటిస్తున్నారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట పెంచిన విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను వేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు బాదుడే బాదుడు అనే కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారాలను మోపారంటూ మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ నిరసన కార్యక్రమాల్లో విజయవాడలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొన్నారు. విద్యుత్ బిల్లుల్ని తెచ్చి భోగి మంటల్లో వేసి ప్రభుత్వానికి తమ ఆగ్రహాన్ని తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. డిస్కాంలు అప్పులు పాలైతే ప్రజల నుంచి వసూలు చేస్తారా అని సిపిఎం నేత ప్రశ్నించారు. ఈ సంక్రాంతి పండుగకు ప్రజలకు కనీసం నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో అమలైన ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. గత 3-4 నెలలుగా విద్యుత్ బిల్లులు ప్రజలకు మోయలేనటువంటి భారాన్ని చూసి హతాశులైపోతున్నారు. ఊపిరి తీర్చుకోలేని పరిస్థితులు ఉంది. అసలే అప్పులు ఉన్నారు ప్రజలు. దానితోడు ధరలు పెరిగినాయి. దానితోడు ప్రభుత్వం నుంచి ఈ నగదు బదిలీ పథకాలు ఏమీ డబ్బులు అందలేదు. పైగా ఇప్పుడు ఈ కరెంటు బిల్లులు అంటే మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టే ఉందన్నమాట ప్రజల పరిస్థితి. అందుకని దానికి నిరసనగా ప్రజల యొక్క ఈ బాధని వాళ్ళ ఇబ్బందుల్ని ఒక నిరసనగా ఈరోజు భోగమంటల్లో బిల్లులు తగలేసి ఆ రూపంలో మేము వ్యక్తం చేస్తున్నాం. రాష్ట్రంలో పేదలకు పండుగ ఆనందాన్ని లేకుండా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల ఆగ్రహం వ్యక్తమవుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఒక పక్క ప్రజలు బాధపడుతుంటే ప్రభుత్వం కూడా రకరకాల ఛార్జీలు పెంచుతూ మరింత భారం మోపుతోందని మండిపడుతున్నారు ప్రజలు.